హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ పుత్రి అండి. ప్రజెంట్ వచ్చేసి ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరకు వచ్చేసిన అందరికీ జై శ్రీ గణేష్ అండ్ మార్నింగ్ అప్డేట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకు మెయిన్ షెడ్ వర్క్ సంబంధించిన అప్డేట్ ఇచ్చిన వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, కంపల్సరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ మొత్తం వీడియోలో మాట్లాడుకుందాం. కమల్ వచ్చేసి ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్ అండ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ టైం వచ్చేసి 7 అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మన ఖైరతాబాద్ దగ్గర అప్డేట్. నిన్న ఈవినింగ్ పెట్టిన వీడియోలు అయితే నెక్స్ట్ లెవెల్ అండి రెస్పాన్స్. అక్కడ కర్రలు చూస్తారు కదా, నిన్న ఈవినింగ్ ఇచ్చిన అప్డేట్లో ఆ కర్రలు అయితే పెట్టేసారు మొత్తము. ఆ కర్ర పైకి లేపేది కూడా ఒక క్లిప్ అనేది యాడ్ చేసి చూపించారు కదా. అంటే ఇప్పుడు ఆ కర్రలు మొత్తం 5 కర్రలు యాడ్ చేసేసి మధ్యలో ఒకటి వదిలేసారు, 4 యాడ్ చేసారు. మొత్తం అడ్డం కర్రలు అయితే కొట్టేసారు. కింద నుంచి మొత్తం అడ్డం కర్రలు అయితే కొట్టేసుకుంటారు చూస్తారు కదా. 1 2 3 4 5 6 7 మంది అవుతున్నారు. 7 మంది కలిసి సపోర్టింగ్ పట్టుకొని, కొంతమంది సపోర్టింగ్ అండ్ కొంతమంది మేకులు అయితే కొట్టేస్తారు, దన్న కొట్టేస్తారు మొత్తం అడ్డం కంప్లీట్గా. అండ్ ఆ చిన్న స్టిక్స్ ఆల్రెడీ పైన అయితే పెట్టేసుకోరు, అది ఇబ్బంది ఉండకుండా. ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి మళ్ళీ పైకి లాక్కోవడానికి ఆ స్టిక్స్ అన్నింటినీ ఆల్రెడీ పైన పెట్టేసుకోరు, బిల్డింగ్ పైన వెనకాల. అండ్ అక్కడ నుంచి తీసుకుని అయితే మంచిగా అక్కడ నుంచి వేరే వాళ్ళు అందిస్తూ ఉంటే ఇక్కడ మన వాళ్ళు అడ్డంకరాలు అయితే దన్న కొట్టేస్తారు. వర్క్ అయితే అయిపోయింది. అండ్ ఈ సైడ్ అయితే లేపేసారు. అండ్ ఇంకోటి ఈ సైడ్ కూడా మనకి ఒక 2 నుంచి 3 కర్రలు లేపారు చూస్తారు కదా. 1 2 3 కర్రలు లేపేసారు మొత్తము పైకి. అండ్ ఇంకొక కర్ర లేపిన తర్వాత దానికి అడ్డం కర్రలు ఈ రోజు మధ్యాహ్నంలో స్టార్ట్, అది అయిపోయిన తర్వాత మనకి దీనికి అడ్డం కర్రలు స్టార్ట్ చేసేస్తారు. అండ్ ప్రస్తుతం ఇప్పుడైతే మనకు రైట్ సైడ్ సంబంధించిన షెడ్ వర్క్ నడుస్తుంది. అడ్డం కర్రలు కొట్టేస్తారు. ఆ అడ్డం కర్రలు కొట్టి అయిపోయిన తర్వాత ఇంకొక స్టెప్ అనేది వస్తుంది మనకు షెడ్ పైకి. అది చిన్న స్టిక్స్ అయితే పెడతారు పైన, అంత హెవీ స్టిక్స్ అయితే పెట్టారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కి 3 కర్రలు అయితే నిల్చోబెట్టారు. దానికి ఇంకా వర్క్ నడుస్తుంది. దానికి మేకులు, ఆ రేకులు సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది నిన్న వేసిన రేకులకి. అండ్ అది ఇంకొక స్టిక్ పెట్టిన తర్వాత సేమ్ ఈ టైప్ లోనే మనకు అడ్డం కర్రలు అనేది పెట్టేసుకుంటాం షెడ్ కి. ఆల్మోస్ట్ మనకు 4 days లో షెడ్ వర్క్ అయిపోతుంది అని అయితే అన్న వాళ్ళు చెప్పారు నిన్న. అండ్ మాక్సిమం 4 days లో కంప్లీట్ అయిపోతుంది. మొత్తం రేకులు వేసేస్తే అయిపోతుంది కంప్లీట్ గా. అండ్ ఒక్కసారి షెడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందంటే కింద లెఫ్ట్ సైడ్ మండపానికి, రైట్ సైడ్ మండపానికి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ నిన్న మనం ఈ మెయిన్ బేస్ గురించి చెప్పుకున్నాం కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ సంబంధించిన స్టీక్ల వర్క్ అయితే మొత్తం చేసేసారు నిన్న. అండ్ ఇప్పుడు ఇక్కడ వర్క్ కంప్లీట్, ఫ్రంట్ సైడ్ ప్లస్ అక్కడ సైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఆల్మోస్ట్ స్టీక్ల వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇది మనకు పైన కూడా వచ్చేస్తుంది సేమ్ ఇట్లనే పైన కూడా చేసి ఆ జాలి వర్క్ అయితే పెట్టేస్తారు కంప్లీట్. కింద బేస్ కి సంబంధించిన వర్క్ అనేది అయిపోతుంది. ఇంకేముండదు. మనకు మట్టి వర్క్ ఒకటే పెండింగ్. మట్టి వర్క్ స్టార్ట్ చేసేస్తారు. ఇదంతా 30 సంచులు పెట్టేసి మట్టి వర్క్ స్టార్ట్ చేసేస్తారు. అండ్ బాడీ పార్ట్స్ తయారు చేసుకునేటప్పుడు మనకు వినాయకుడికి సంబంధించిన షీకులు కూడా చేసేస్తారు. అండ్ ఇది అయిపోగానే మనకు మెయిన్ లెఫ్ట్ సైడ్ మండపం అండ్ రైట్ సైడ్ మండపం సంబంధించిన షీకుల వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ వర్క్ అయితే చాలా స్పీడ్గా ఉంది. డే అండ్ నైట్ జరుగుతుంది కాబట్టి అస్సలు లేట్ ఏమి ఉండట్లేదు. అండ్ మనకి ఇదంతా అయిపోయిన తర్వాత షెడ్ వర్క్ అయిపోగానే అన్న వాళ్ళు గోవా కట్టెలు కట్టేస్తారు మన వినాయకుడికి చుట్టూ. మొత్తము ఈ బాడీ పార్ట్ ఏదైతే ఉందో మన వినాయకుడిది మెయిన్ బేస్ అదంతా కూడా దీనికి చుట్టూ గోవా కట్టెలు కట్టేస్తారు. మన కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఏ టైప్లో కడతారు అనేది ఆ టైప్లో మనకు గోవా కట్టెలు అనేది కట్టేసి మొత్తం బాడీ పార్ట్స్ పెట్టేసిన తర్వాత మట్టి వర్క్ స్టార్ట్ చేస్తారు నీట్గా. అది చూస్తూ అక్కడ చూడొచ్చు మీ కట్టెలు ఏ విధంగా అక్కడ నుంచి తీసుకొని పెడతారు. ఇక్కడ 2 3 సపోర్టింగ్ పట్టుకొని అండ్ ఇంకా 2 బీట్లు అయితే కొట్టేస్తారు. ఇక్కడ ఫ్రంట్ సైడ్ అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చేస్తారు. అండ్ ఆ హైట్లో అట్లా పనిచేయడం అనేది చాలా రిస్క్ పని. అది వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా చేసేస్తున్నారు. అంటే ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళు కడుతున్నారు షెడ్ కాబట్టి వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ ఇంకొక స్టెప్ అయితే మాక్సిమం ఇంకో స్టెప్ పెట్టేసిన తర్వాత మనకి నెక్స్ట్ కట్టెలే ఇంకా మెయిన్ స్టిక్స్ నుంచో పెట్టేస్తారు ఆల్మోస్ట్.
లాస్ట్ వరకు అయితే కొట్టేసారు. మ్యాక్సిమం ఇంకొక స్టెప్ అయితే రావచ్చు అనుకుంటున్నా. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అది బ్యాక్ సపోర్టింగ్ స్టిక్ అడ్డం స్టిక్ ఇంకొక స్టెప్ వస్తుంది. దాని కింద దీనికి దన్న 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 కొడుతుంది. సౌండ్ వినిపిస్తుంది అండి. ఎట్లా వస్తుందో మేకలు అయితే కొట్టేసారు మొత్తము. దన్న 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 అదే సౌండ్ వస్తుంది. పైన మబ్బులు కూడా పట్టేసినాయి మొత్తం. నిన్నటి నుంచి క్లౌడీగా ఉంటుంది. వర్షం పడుతుంది ఆగుతుంది. ఒక 5 మినిట్స్ వర్షం పడుతుంది అవుతుంది. ఈరోజు కూడా ఫుల్ క్లౌడీ బ్లాక్ అయిపోయింది చూస్తారు కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు వెల్డింగ్ వర్క్ కింద దీనికి సంబంధించిన వాళ్ళు కీల్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఈ రాడ్స్ అనేటివి ఉన్నాయి కదా, ఈ షీకులు అనేటివి వాళ్ళు స్ట్రైట్ చేసుకొని దానికి స్ట్రైట్గా ఉండేటట్టు దన్న కట్ చేసుకొని కొట్టేసుకుంటారు అక్కడ అన్నవాళ్ళు. అంటే వీళ్ళు వెల్డింగ్ వర్క్ అయితే చేసేస్తారు స్పీడ్గా. అండ్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ మండపానికి సంబంధించిన చిన్న బేసిక్ వెల్డింగ్ వర్క్ అనేది అన్న కంప్లీట్ చేసేస్తుండ్రు. ఈ అన్న మనకి ఇక్కడ సంబంధించిన వెల్డింగ్ వర్క్ అనేది ఈ అన్న చూసుకుంటున్నారు. అండ్ వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ సైడ్ అండ్ అక్కడ చూసుకోవచ్చు వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది. మొత్తము ఇట్లా స్ట్రైట్ మొత్తం పొడుగ్గా రాడ్ ఒకటేసారి పెట్టేసుకొని లైన్గా పెట్టేస్తారు. వాళ్ళు తాడైతే కిందికి ఇచ్చారు. ఒక కర్రని పైకి లాక్కుంటారు. ఇప్పుడు కర్ర కడుతున్నారు, తాడు కడుతున్నారు. ఆ కర్రకు చూసుకోవచ్చు క్లియర్గా వీళ్ళు ఎట్లా కష్టపడుతున్నారు అనేది. వినాయకుడి కోసము మనకు తొందరగా వినాయకుడి తయారీ కోసం అనేది క్లియర్గా మీకు వర్క్ అనేది కూడా చూపిస్తున్నాం. ఆ కట్టకు తాడు కడుతున్నారు. ఆ కట్టకు తాడు కట్టాక పైకైనా ఒక ముగ్గురు ఇద్దరు కలిసి పైకి లాగేస్తారు. అది చూస్తారు కదా, కర్రనైతే పైకి లాక్కుంటున్నారు. అండ్ ఫైనల్గా మొత్తం పైకి అయితే లాగేసారు. యా ఫ్రెండ్స్, మీరైతే మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. థ్యాంక్ యూ. ఇట్లా సపోర్ట్ కంటిన్యూ చేయండి. ఇంకా సపోర్ట్ అయితే పెంచండి. మనకి మా వీడియోస్ మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ వస్తున్నాయి కాబట్టి చూస్తున్నారు చాలామంది. థ్యాంక్ యూ. యా ఫ్రెండ్స్, ఇది మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర మార్నింగ్ అప్డేట్. నెక్స్ట్ లెవెల్ అప్డేట్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. కంపల్సరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ చేసి చూడండి. అండ్ మళ్ళీ ఈవినింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందరికి అయితే వచ్చేస్తా. అంటిల్ దెన్ బాయ్.